హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ టాక్స్. ఈరోజు చెన్నై లవ్ స్టోరీ సినిమా గురించి మాట్లాడుకుందామండి. నాకు తెలిసి చాలామంది ఆల్రెడీ చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసుంటారు. చూడని వాళ్ళు వెళ్ళి చూడండి, ఇప్పుడు థియేటర్లో నడుస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందండి నాకైతే. సో ఈ సినిమాలో లీడ్ పేరు కిరణ్ అబ్బవరం, గౌరీప్రియ గారు యాక్టింగ్ చించి పడేశారు. ఆ గౌరీప్రియ గారు అయితే వేరే లెవెల్లో యాక్టింగ్ చేశారు. ఆవిడకి తెలుగు సినిమాలు ఇంకా మంచి ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం గారు ఇంకా చెప్పేది ఏముందండి, కిరణ్ అబ్బవరం గారు ఎప్పట్లోనే బాగా చేస్తారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఈ మీలో చాలామంది ఆల్రెడీ సినిమా చూస్తుంటారు కాబట్టి నేను కొంచెం కొన్ని డిస్కస్ చేస్తాను స్టోరీ గురించి. స్టోరీలో హైలైట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉందండి సినిమా. ఫస్ట్ హాఫ్లో కిరణ్ అబ్బవరం గారి ఇన్నోసెన్స్, ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం గారిని మీరు లౌడ్ క్యారెక్టర్లో చూసుంటారు. బట్ ఇన్నోసెంట్గా ఆయన క్యారీ చేసిన క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఇంకా గౌరీప్రియ గారు అయితే ఒక డిప్రెషన్లో సడన్గా ఆవిడకి మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల వచ్చిన ఆ బాధ అనేదాన్ని చాలా బాగా పోర్ట్రే చేశారు. బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ వేరే లెవెల్ అండి. ఇంటర్వెల్ ట్విస్ట్ I'll assure you, your mind will be blown away by the interval block. సో మణి శర్మ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. ద బెస్ట్ థింగ్ ఏంటంటే సాంగ్స్ అనేవి స్టోరీలో పార్ట్గా నడుస్తూ ఉంటాయండి. సో సాంగ్స్ ఆల్సో క్యారీస్ ద స్టోరీ అండ్ ప్లజెంట్గా ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. సో ఇంటర్వెల్ తర్వాత అంటే మీరు ఊహించని ఒక రకమైన ట్విస్ట్, ఒక రకమైన ప్లాట్, అప్పటిదాకా నడిచిన ప్లాట్కి నేను ఇంటర్వెల్ తర్వాత నడిచిన ప్లాట్ డిఫరెంట్గా ఉంటుందండి. అప్పటివరకు ఇన్నోసెంట్గా చూసిన హీరో క్యారెక్టర్ ఇంటర్వెల్ తర్వాత డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. అంటే కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చి ఉండొచ్చు, కొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చి ఉండొచ్చు. బట్ నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే సెకండ్ హాఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఆడియన్స్, కామన్ ఆడియన్స్. అంటే దే ఆర్ చీరింగ్ అండ్ రూటింగ్ ఫర్ కిరణ్ అబ్బవరం క్యారెక్టర్, పొసెసివ్నెస్ టువర్డ్స్ హిస్ లవ్. సో అది ఇంటర్వెల్ బ్యాంగర్. ఐ డోంట్ వాంట్ టు రివీల్. మీరు సినిమాలో చూసి కానీ తర్వాత ఓటీటీలో చూసి కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా డైరెక్షన్ అంటే ఫస్ట్ టైం డైరెక్టర్లా అనిపించరండి. ఆయన ఆల్రెడీ ఒక 10 సినిమాలు చేసిన డైరెక్టర్లా చేశారండి. అంటే ఎవ్రీ ఫ్రేమ్ ఈస్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. సాయి రాజేష్ గారు యాజ్ యూజువల్గా మంచి స్టోరీ ఇచ్చారు. సో ఫైనల్గా నా వర్డిక్ట్ ఏంటంటే, నేను వర్డిక్ట్ ఇచ్చేది ఏముందండి, ప్రేక్షకులు ఆల్రెడీ వర్డిక్ట్ ఇచ్చేశారు, సినిమా ఆల్రెడీ హిట్ అయింది. సో కంపల్సరీ చూడండి, థియేటర్లో ఇంకా ఉంది. ఒకవేళ థియేటర్లో మిస్ అయితే కంపల్సరీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూడండి. ఇట్ ఈస్ ఎ గుడ్ వాచ్, మస్ట్ వాచ్. థ్యాంక్ యూ.